హాయ్ ఫ్రెండ్స్, మన జీడిఎస్ ఆన్లైన్ నోటిఫికేషన్ 2024 అలాగే రూల్ 3 ట్రాన్స్ఫర్స్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన శివాజీ గారు డైరెక్టరేట్ని కలవడం జరిగింది. సో వారు ఇక్కడ కనుక్కొని మనకి కొన్ని విషయాలు తెలియజేశారు ఫ్రెండ్స్. సో అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. సో మన జీడిఎస్ ఆన్లైన్ నోటిఫికేషన్ 2024 రావాల్సి ఉంది ఫ్రెండ్స్. అది ఇప్పటి వరకు రాలేదు. సో దాంతో యాస్పిరెంట్స్ అందరూ కూడా కంగారు పడుతున్నారు. అలాగే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులకు సంబంధించి రూల్ 3 కింద ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. సో అది కూడా ఓపెన్ కాలేదు ఫ్రెండ్స్. అయితే ఈ రెండింటిపైన ఇదివరకే నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అక్కడ డైరెక్టరేట్లోని ఆఫీసర్స్ ఈ ఎలక్షన్స్కి సంబంధించిన పనిలో డిప్యుటేషన్లో ఉండడం వల్ల అవి డిలే అయినట్టుగా తెలిసింది ఫ్రెండ్స్. అయితే దీన్ని కనుక్కోవడం కోసం మన వాసిరెడ్డి శివాజీ గారు సెక్రటరీ జనరల్ FNPO మన డైరెక్టరేట్ని కలవడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ జీడిఎస్ సెక్షన్లో మాట్లాడి ఈ విషయాలు తెలియజేశారు ఫ్రెండ్స్. ఇదివరకే మనకు ఒక ప్రపోజల్ వచ్చింది ఫ్రెండ్స్, అన్ని సర్కిల్ పంపించడం జరిగింది. ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి సంవత్సరంలో 4 సార్లు కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఈ జీడిఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అనేటువంటిది 2 సార్లు కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఇలాగే కంటిన్యూ చేయొచ్చా లేదా మార్పులు చేయాలన్నా అని చాలా అందరినీ సర్కిల్స్ని అడగడం జరిగింది. అలాగే యూనియన్ నాయకులను కూడా అడిగారు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి చాలా సర్కిల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదండి ఫ్రెండ్స్ ఇంకా కూడా. అయితే వచ్చినంత వరకు ఏమి సజెస్ట్ చేశారు అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి జీడిఎస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అంటే జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి, ఇది అలాగే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే డైరెక్టరేట్లో ఈ ట్రాన్స్ఫర్స్కి సంబంధించినంత వరకు సంవత్సరానికి 4 సార్లు కాకుండా అది కూడా ఒక సంవత్సరంలో 2 సార్లు మాత్రమే కండక్ట్ చేయాలి అనే నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మన వాసిరెడ్డి శివాజీ గారు డైరెక్టరేట్లోని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఇకపై జీడిఎస్ నోటిఫికేషన్ అనేటువంటిది సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది. అలాగే జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అనేటివి కూడా సంవత్సరానికి 2 సార్లు మాత్రమే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అయితే ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు, ఏ మంత్లో నిర్వహిస్తారు అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో సర్కిల్స్ నుంచి ఈ సజెషన్స్ వచ్చిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకొని విడుదల చేస్తారు ఫ్రెండ్స్. అయితే అలాగే ఇప్పుడు నిన్న మనకి ఈ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ కావచ్చు లేదా ఆన్లైన్ నోటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ లోపల వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా ఎలక్షన్లు బిజీలో ఉంటారు కాబట్టి, సో అలాగే ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి ఈ నోటిఫికేషను లేదా రూల్ 3 ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జూలైలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ ప్రతి రిక్రూట్మెంట్కి ముందర మనకి ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఉండేటువంటి జీడిఎస్లకు వారు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళడానికి మనం అవకాశాన్ని కల్పించాలి. ఆ తర్వాతనే కొత్త పోస్టుల్లోనే రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మనకి తొలుత రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఫ్రెండ్స్. ఇక ఈ జనవరిలో రావాల్సినటువంటి నోటిఫికేషను అలాగే మార్చిలో రావాల్సినటువంటి రూల్ 3 ట్రాన్స్ఫర్స్ ఇక వచ్చేటువంటి అవకాశాలు కనపడట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే జూలైలో రావాల్సినటువంటి ఆన్లైన్ నోటిఫికేషను వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి జూన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే జూలైలో నోటిఫికేషన్ విడుదల చేయాలంటే మనకి జూన్లో ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేటువంటిది కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి అలాగే సెకండ్ హాఫ్ ఇయర్ చూసినట్లయితే డిసెంబర్లో రూల్ 3 ట్రాన్స్ఫర్స్ని కన్సిడర్ చేసి జనవరిలో ఈ నోటిఫికేషన్ని ఆన్లైన్ నోటిఫికేషన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మన డైరెక్టరేట్ ద్వారా తెలిసినటువంటి విషయాలు ఫ్రెండ్స్. అయితే అఫీషియల్గా వీటికి సంబంధించి ఆర్డర్స్ రావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రస్తుతానికైతే మన జీడిఎస్ యాస్పిరెంట్స్ అందరూ కూడా జూలై వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రూల్ 3 ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మన ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులందరూ కూడా జూన్ 2024 వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.